వంతెన నిర్మాణాన్ని స్ట్రైట్ గా చేపట్టాలని, ఎవరికీ ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని, అలాగే బ్రిడ్జ్ నిర్మాణాన్ని తెలియజేసే మ్యాప్ ను ప్రజలకు తెలియజేసే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని జగ్గంపేట ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన సామాజికవేత్త పాటంశెట్టి సూర్యచంద్ర అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఇరుకు వంతెనకు ప్రత్యామ్నాయంగా నూతనంగా నిర్మిస్తున్న నూతన బ్రిడ్జి నిర్మాణం ఎస్ ఆకారంలో ఉండటంతో రాబోయే రోజుల్లో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయని గత కొంతకాలం నుండి అక్కడ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ దశలో సామాజికవేత్త, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పాటంశెట్టి సూర్యచంద్ర గోకవరం విచ్చేసి బ్రిడ్జి నిర్మిస్తున్న ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన యాక్ట్ న్యూస్తో మాట్లాడారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇచ్చిన మాట ప్రకారం ఠాణా సెంటర్లో వంతెనను వంపులు లేకుండా నిర్మించాలని గతంలో స్థానిక ప్రజలకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇచ్చిన మాట ప్రకారం గోకవరం ఠాణా సెంటర్లో నిర్మిస్తున్న నూతన వంతెన నిర్మాణాన్ని ఎటువంటి వంపులు లేకుండా నేరుగా నిర్మించాలని కోరారు. ప్రస్తుతం జెడ్ ఆకారంలో ఉన్న పాత వంతెనతో దశాబ్దాల కాలంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తిరిగి నూతన వంతెన నిర్మాణం కూడా వంపులతో నిర్మిస్తున్న కారణంగా ట్రాఫిక్ సమస్య యథావిధిగానే ఉంటుందని, ఇటీవల జగ్గంపేటలో ట్రాఫిక్ సమస్యపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఎమ్మెల్యే నెహ్రూ గోకవరంలోని వంతెన సమస్యను మంత్రి దృష్టికి ఎందుకు తీసుకువెళ్లలేదని పాటంశెట్టి ప్రశ్నించారు. వంతెన సమస్య పట్ల ప్రజలు స్పందించాలని ఆయన కోరారు. నిర్మాణం ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు. మలుపు వంతెన నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో అది మలుపు వంతెన నిదానంగా వేయాలంటూ కూడా పాటంశెట్టి సూర్యచంద్ర అయితే ఆయన డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. అలాగే ఆ ప్రదేశానికి అయితే ఆయన సందర్శించి ఆ యొక్క మ్యాప్ను బహిర్గతం చేయాలంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు పాటంశెట్టి సూర్యచంద్ర గారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారు. ఆయనే ఈ యొక్క ఇరుకు వంతెన సంబంధించిన నూతనంగా నిర్మించబోతున్న ఈ వంతెన నిర్మాణంపై ఆయన అభిప్రాయం, అలాగే ప్రజల తరపున ఆయన గొంతు ఏ విధంగా చెప్పాలి. సార్ ఒకసారి చెప్పండి, ఈ ఇరుకు వంతెన సమస్య ఎవరు దాల్స్తుంది, అలాగే రానున్న రోజుల్లో ఈ వంకర బ్రిడ్జ్ నిర్మాణం చేపడితే పలు రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే ప్రమాదం అయితే ఎక్కువ ఉంది. దాని గురించి మీరు ఏమంటారు? ఇక్కడ దేశవ్యాప్తంగా రోడ్డు వెడల్పు అవడం, అదే రకంగా వంపులున్న బ్రిడ్జ్ని స్ట్రైట్ చేయడం అనేది నేషనల్ హైవే ప్రధాన ఉద్దేశం. అటువంటిది జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గోకవరం టౌన్లో గతంలో బ్రిటిష్ వారు టైంలో 100 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి జెడ్ ఆకారంలో ఉన్న బ్రిడ్జిని తొలగించి స్ట్రైట్గా చేయాలని మరి కేంద్ర ప్రభుత్వం 10 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. మరి గత 2023 సంవత్సరంలో మరి గత ప్రభుత్వం తీసుకున్న పొరపాటు నిర్ణయం వల్ల ఈ యొక్క బ్రిడ్జ్ని మళ్ళీ ఎస్ ఆకారంలో నిర్మించడానికి ప్రతిపాదనలు తయారు చేయడం, దానికి ఆమోదం జరిగింది. దాన్ని గౌరవ శాసనసభ్యులు, నేటి శాసనసభ్యులు నాడు 2023లో ఇక్కడ ప్రతిపక్ష నాయకులు జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ వారు జ్యోతుల నెహ్రూ గారు ఇదే బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రిడ్జ్ స్ట్రైట్గానే నిర్మించాలి, అష్టవంకరలతో ఉన్న బ్రిడ్జ్ నిర్మించడం వల్ల ప్రజలందరూ కూడా చాలా తీవ్ర అసౌకర్యంగా ఉంటుంది, అదే రకంగా ఎన్నో యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని నేను చాలా వ్యతిరేకిస్తా ఉన్నాను, ప్రజల పక్షాన పోరాడతాను, ప్రజలకు అండగా నిలబడతానని చెప్పి మరి గెలిచిన వెంటనే ఈ యొక్క బ్రిడ్జిని వంకరలు కాకుండా స్ట్రైట్గా చేస్తానని చెప్పేసి నాడు మాట ఇవ్వడం జరిగింది. మరి గెలిచి 2 సంవత్సరాలు అయినా సరే మరి జగ్గంపేట మరి బైపాస్ వద్దు, ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కావాలని చెప్పేసి జ్యోతుల నెహ్రూ గారు నితిన్ గడ్కరీ గారు కేంద్ర మంత్రి వర్యుల్ని, నేషనల్ హైవే చైర్మన్ కూడా కలిసి మరి జగ్గంపేట విషయం మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడ గోకవరంలో 100 సంవత్సరాల నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్య, అతి ప్రధానమైన సమస్య జ్యోతుల నెహ్రూ గారి నోటంట వారి లెటర్ మీద మరి అక్కడ నితిన్ గడ్కరీ గారు కానీ నేషనల్ హైవే చైర్మన్ కానీ ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి జగ్గంపేట నియోజకవర్గ ప్రజల తరఫున జ్యోతుల నెహ్రూ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం మేము. సార్, ఇప్పుడు ఈ నిర్మాణ పనులు చేపడుతున్నారు, దీనికి సంబంధించిన మ్యాప్ను ఇప్పటివరకు కూడా బహిర్గతం చేయలేదు. దాని పట్ల ఈ మ్యాప్ ఎందుకు పబ్లిక్ ప్రజలకు తెలియజేయట్లేదు, దాని గురించి మీరు ఏమంటారు? అంటే వాళ్ళు ఈ నాయకులు అందరికి కూడా, పెద్ద నాయకులందరికీ కూడా తెలిసి ఇది వంపు బ్రిడ్జ్ వస్తూ ఉంది, స్ట్రైట్ రావట్లేదు అని చెప్పేసి. కానీ ఏంటంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది అని ఈ యొక్క మ్యాప్ చాలామంది ఇక్కడ మీడియా వాళ్ళు కానీ, అదే రకంగా ఎంతోమంది ఆదర్శ భావాలు ఉన్నటువంటి గోకవరం పట్టణం బాగుండాలి, ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవ్వాలని చెప్పి కోరుకునే వాళ్ళు ఎంతోమంది ఇక్కడ కాంట్రాక్టర్లు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, మాకు ఆ ప్లాన్ ఇవ్వండి, ఇది స్ట్రైట్గా వస్తుందా, వంకర్లు వస్తుందా అని చెప్పేసి ఎన్నిసార్లు అడిగినా సరే వాళ్ళు ఎటువంటి సమాధానం లేదు. ఎక్కడైతే నిర్మాణం జరుగుతుందో అక్కడ ఒక పెద్ద ఫ్లెక్సీ పెట్టి అక్కడ డిజైన్ పెట్టాలి.
ఇది ఇంత వెడల్పు పొడవు ఇంత లోతు ఇన్ని కోట్ల ఎస్టిమేషను, ఇది స్ట్రైట్ వస్తుందో లేకపోతే ఈ జెడ్ వస్తుందో ఏ షేప్ వస్తుందో అనేది అక్కడ చాలా వివరంగా చెప్పాల్సిన బాధ్యత ఈ నేషనల్ హైవే ఈ యొక్క డిపార్ట్మెంట్ మీద ఉంది. వాళ్ళు కూడా పెట్టలేదు. ఎందుకంటే పెడితే అందరూ కూడా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసి స్టార్టింగ్లోనే దీన్ని ఆపేస్తారని చెప్పేసి అది చెప్పకుండా ఇది కొంచెం పని అయిన తర్వాత ఇక్కడ ప్రజలందరూ ఒత్తిడి ఎక్కువ చేయడం వల్ల ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ డిజైన్ ఇవ్వడం అధికారులే చెప్పడం జరిగింది. ఎస్ ఆకారంలో వస్తుందండి, మేము చేసేది ఏం లేదని చెప్పేసి. సార్, ఇప్పుడు యథావిధిగా ఈ నిర్మాణ పనులు కొనసాగితే రానున్న రోజుల్లో మీరు ప్రజల తరపున ఏ విధంగా స్పందించబోతున్నారు? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నిర్మాణం డిజైన్ మార్చి అలైన్మెంట్ మార్చి ఈ యొక్క అష్టవంకరతో కూడుకున్నటువంటి ఎస్ ఆకారంలో ఉన్న బ్రిడ్జ్ కాకుండా స్ట్రైట్గా చేసే వరకు తప్పనిసరిగా జగ్గంపేట నియోజకవర్గ ప్రజల తరపున గోకవరంలో ట్రాఫిక్ సమస్య తీర్చడం కోసం ఖచ్చితంగా ప్రజల తరపున పోరాడతాం, నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తాం. అది పరిస్థితి. ఈరోజు ఆయన అయితే ఏదైతే నిర్మాణ పనులు చేపడుతున్న ఆ ప్రాంతాన్ని అయితే సందర్శించి ఆయన ఆ యొక్క ఏదైతే ఈ నిర్మాణం వల్ల రోడ్డు ప్రమాదం సంభవించే ప్రమాదం అంతటి కూడా ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకొని ఈ బ్రిడ్జి వంకర నిర్మాణం ఉన్న ఈ బ్రిడ్జిని నిదానంగా నిర్మించాలంటూ కూడా వారైతే విజ్ఞప్తి చేస్తున్నారు. వారితో పాటు ప్రజలు కూడా ఆయనకి మద్దతు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉన్న రైతు బజార్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూన్ 22 నుండి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్లు 93 కులాల రాష్ట్ర అధ్యక్షులు మాకరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సుమారు 3 శతాబ్దాలుగా రైతు బజార్లో ఒకే వర్గానికి చెందిన వ్యక్తులు రైతు బజార్ను హస్తగతం చేసుకుని